ఒకప్పుడు పల్లెటూర్లన్నీ పెంకుటిళ్ళతో, కొబ్బరి మొక్కలతో ఇంటి ముందు చాలా కళకళలాడుతూ ఉండేది కదా! అలానే ఉండేది మా అమ్మమ్మ గారి ఊరు కూడా. మాకు సంక్రాంతి వచ్చే టైంకి పిల్లలమందరం కలిసి సమ్మర్‌లో అలా చాలా బాగా ఆడుకునేవాళ్ళం. చాలా ప్రశాంతంగా ఉండేది ఈ ఊరు. ఇది మా ఊర్లో ఉన్న ఒక పెంకుటిల్లు. ఆల్మోస్ట్ అన్ని పెంకుటిల్లు పడేసి డాబాలు కట్టేసేశారు. ఇది మాత్రం ఇంకా అలానే ఉంది. చూడండి ఇంకా ఎంత స్ట్రాంగ్‌గా ఉందో. రీసెంట్‌గా ఇందులోనే ఒక పెళ్లి గూడా జరిగింది. ఇది మా అమ్మమ్మ వాళ్ళ తమ్ముడు గారి ఇల్లు. మా అమ్మ వాళ్ళ మేనమామ వాళ్ళ ఇల్లనమాట. ఇల్లెలా ఉందో చూద్దామా? తాతయ్య తాతయ్య చచ్చిపోయి 4 ఏళ్ళేనా? అవునా? మా అమ్మమ్మ వాళ్ళ తమ్ముడు వెంకయ్య తాతయ్య అని పిలిచేవాళ్ళం. మా అమ్మమ్మ ఎంత ప్రేమగా ఉండేదో తమ్ముడంటే. అచ్చాయమ్మ గారు 1965లో కట్టారు. ఎవరు కట్టారు? బందర్ అబ్బాయి వేసాడు. ఆ కరెంట్ వైరింగ్ ఇప్పటికి కూడా పాడవలేదు కదా. అవునవును. 2 పోర్షన్లు కట్టారు అప్పుడే కదా. ఈ గది ఎందుకు కట్టారు అప్పుడు? ఇది దేవుడు కదా అప్పుడు. ఇది నీ దేవుడు కదా. చిన్న అరమార. అప్పుడు రామయ్య బాబాయ్ వాళ్ళు అందులో ఉండళ్ళు. ఇందులో 4 రోజుల క్రితమే పెళ్లి జరిగింది. వ్రతం కూడా జరిగి తిరుపతి వెళ్ళారనమాట. తాతయ్య వాళ్ళ మనమడిది. ఇది ఒక గది కట్టేసింది లైట్లను. పైన చూడండి ఎంత బాగుంటుందో. వుడ్ ఎంత నీట్గా ఉంటుందో. ఎన్ని ఇయర్స్ అయినా కూడా చెక్కు చెదల. చెక్క భోషణం. కొడుకులా ఆడుతున్నారు. సంక్రాంతికి వస్తాం మళ్ళీ. ఈ దారి కూడా 2 గదులే కదా. గోడలు కూడా చూడండి, అప్పుడు ప్రహరీ గోడలు. ఇంటి ముందు కూడా చూడండి ఖాళీ ప్లేస్ ఎంత పెద్దగా ఉంటుందో. చిన్న చిన్న ఫంక్షన్స్ అన్నీ, భోజనాలన్నీ ఇక్కడే పెట్టేవాళ్ళం ఇదివరకు. చుట్టూతో అన్ని బిల్డింగ్లు, మధ్యలో ఇదొక్కటేనా ఉంది? ఇదొక్కటే కదా ఉంది ఇప్పుడు మన ఊర్లో పెంకుటిల్లు. ఇదొక్కటే కదా ఉంది. అన్నీ పడేశారు కదా. బాగుందని వీడియో తీస్తున్నా. బాగోపోతే ఎందుకు తీస్తా? అదే కదా, నాకు లేదు. మాకేమో ఇష్టం, మేమేమో సిటీలో ఉంటాం. ఇంత పెద్ద ఇంట్లో ఇప్పుడు నువ్వు ఒక్కదానివే కదా. ఇక్కడ బాబాయ్ వాళ్ళు కూడా వస్తానే ఉంటారు. ఇలాంటి ఇల్లు ఉంటే తప్పకుండా మెయింటైన్ చేసుకోండి, దయచేసి పడేయకుండా. కావిడి పెట్టెలు 2 పెట్టెలు ఉన్నాయి. ఎవరికి ఇచ్చావు? అవునా? ఎవరిది? ఇంకా వాళ్ళ మామగారిదా?
300 ఎకరమా? ఆ చక్క ఇప్పుడు పెట్టాలంటే చాలా అవుతుంది. ఇప్పుడు పెద్ద పెద్ద గొప్ప వాళ్ళే కట్టగలరు ఈ ఇళ్ళు. అంత కాస్ట్ అవుతుంది వుడ్. అసలు దూలాలు కూడా ఏం పాడవులే అన్ని. ఏది బాగాలే? ఇదర్ అదర్ పెయింటింగ్ ఉండేది అప్పుడు. ఎన్నో తరం అయింది ఇప్పుడు పెళ్ళి? రెండో తరమే అంతేగా. మొత్తం ఐదుగురు కదా పద్మ? బంగ్లా పెంకులు అంటారు కదా, ఆ పెంకులతో కట్టిన ఇల్లు ఇది. ప్రతి సంవత్సరం సమ్మర్ టైంకి ఇక్కడ ఇంటి ముందు కంది కట్టెతో కానీ ఏదో ఒక దాంతో ఇట్లా పందిరి మాత్రం ఎప్పుడు ఉండేది నాకు తెలిసి చిన్నప్పటి నుంచి. ఎందుకంటే సమ్మర్లో వేడి రాకుండా ఉండిద్దని పందిరి వేసేవాళ్ళు. పిల్లలు అందరం మేము గిల్లాయిలాటలు ఇలా గుర్రాలాటలు ఏవేవో ఆడుకునేవాళ్ళం, పంచ పెద్దగా ఉండేది కాబట్టి. ఇక్కడే బోర్ పంప్ కూడా ఉండేది. సమ్మర్లో వాటర్ ప్రాబ్లం ఉండేది కాబట్టి ఆ బోర్ కొడుతూ పిల్లలకి అదొక ఆట అనమాట, నీళ్లు మోయడం. ఇవండి మా అమ్మమ్మగారు ఊరి పెంకిటింటి ముచ్చట్లు. ఇలాంటి అనుభూతి మీకు కూడా ఉందా? అయితే ఇంకెందుకు ఆలస్యం, కమెంట్ బాక్స్లోకి వచ్చి కమెంట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ నేచర్ మజ్లీ. మీ వరలక్ష్మి. బాయ్ బాయ్.